రాజధాని జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మేయర్ పీఠంపై టీడీపీ కన్నేసిందా? మేయర్ సీటును ఆశిస్తున్న కీలక టీడీపీ నేత అవసరమైన బలం కోసం పావులు కదుపుతున్నారా? వైసీపీ కార్పొరేటర్లు టచ్ లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం నిజమేనా? రాష్ట్రంలో అధికారం మారగానే అప్పటిదాకా స్ట్రాంగ్ గా ఉన్న మేయర్ పీఠం కదులుతోందా? ఏ కార్పొరేషన్ లో జరుగుతోంది హైడ్రామా? అధికారం మారింది, గేమ్ మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పాలక వర్గాలున్న మున్సిపాలిటీలపై టీడీపీ ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. పురపాలక సంఘాల్లో పాగా వేసేందుకు వైసీపీ కౌన్సిలర్లకు గాలమేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో గత ప్రభుత్వ హయాంలో పదవులు పొందిన వారిని తొలగించి తమ పార్టీ నేతలను అందలమెక్కించాలని టీడీపీ సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రధానంగా స్థానిక సంస్థల్లో గత ఎన్నికలలో టీడీపీ వారిని పోటీ కూడా చేయించకుండా ఏకపక్షంగా పదవులు పొందిన మాచర్ల మున్సిపాలిటీ, గురజాల నగర పంచాయతీ వైసీపీ కౌన్సిలర్లకు గాలమేస్తోందట టీడీపీ. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ఉనికి కష్టమేనంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పట్లో ఫ్యాన్ తిరిగే అవకాశమే లేదని, అందుకే తమ వైపు వచ్చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిస్తున్నారట. ఎన్నికల ముందే కొందరు వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీలో చేరారు. గుంటూరు కార్పొరేషన్లో 7 కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీలోకి వచ్చారు. 57 మంది కార్పొరేటర్లలో 9 మంది టీడీపీ వారున్నారు. వైసీపీ నుంచి 7 చేరికతో టీడీపీ బలం 16కు పెరిగింది. దీంతో మరో 10 మందిని సమీకరిస్తే మేయర్ కావటి మనోహర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని టీడీపీ నగర నాయకులు గట్టి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉండే ఎంపీ, ఎమ్మెల్యేలంతా టీడీపీ నుంచే ఎన్నిక కావడంతో కార్పొరేషన్లో అధికార పార్టీ బలం ఇప్పటికే పెరిగింది. మరో 10 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తే మేయర్ పదవి నుంచి వైసీపీ తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లేందుకు ఇష్టపడని కార్పొరేటర్లు జనసేన, బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో మేయర్ కావటితో పాటు పలువురు కార్పొరేటర్లు జనసేనాని పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో వీరిని చేర్చుకునేందుకు జనసేన సిద్ధంగా లేదని చెబుతున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ వ్యవహార శైలిపై కన్నా వర్గంలో చర్చ జరుగుతోంది. మరోవైపు 10 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి భేషరతుగా వస్తే తీసుకుంటామని, మేయర్ పీఠం మాత్రం టీడీపీకి దక్కాలని ఆ పార్టీ నాయకులు పట్టుదలతో ఉన్నారు. గుంటూరు కార్పొరేషన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. తెర వెనుక మంత్రాంగం చకచకా జరిగిపోతోంది. టీడీపీలో మేయర్ పీఠం ఆశిస్తున్న నాయకుడు పావులు కదుపుతున్నారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్తో అదే పనిలో ఉన్నారట అధికార పార్టీ నేతలు. గుంటూరు కార్పొరేషన్తో పాటు తెనాలి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల, గురజాల, వినుకొండ, పిడుగురాళ్ల మున్సిపాలిటీలపై టీడీపీ దృష్టి సారించింది. అవకాశం ఉన్న ప్రతి మున్సిపాలిటీలో పాగా వేయాలని టీడీపీ నాయకులు టార్గెట్ పెట్టుకున్నారు. తమకు ఉన్న బలంతో పాటు వైసీపీ నుంచి వివాదరహిత కౌన్సిలర్లని టీడీపీలోకి చేర్పించుకుని ఆయా మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయా మున్సిపాలిటీల్లో వైసీపీ కౌన్సిలర్లతో రహస్య మంతనాలు మొదలయ్యాయని సమాచారం. ఐదేళ్ల వరకు వైసీపీలో ఉంటే నష్టపోతామని కొందరు కౌన్సిలర్లు ఆలోచనలో పడ్డారు. పార్టీ మారితే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమకే తిరిగి సీటు వస్తుందన్న ఆశతో మరికొందరు రాజకీయ భవిష్యత్తుపై ఆలోచిస్తున్నారు. మొత్తం మీద గుంటూరు కార్పొరేషన్తో పాటు వైసీపీ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు టీడీపీ నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి.